సింహరాశి. ఈ సింహరాశి వారు మఖా నక్షత్రం వాళ్ళు ఉంటారు, పుబ్బ, ఉత్తర. ఈ నక్షత్రాల్లో సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఫలితం వర్తిస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ ప్రస్తుత కాలం, ఎందుకంటే ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలు, స్థాన మార్పిడి, ఇల్లు మారటం లేదా వ్యాపార స్థలం మారటం లేదా ఉద్యోగ స్థలం మారటం, అవన్నీ జరుగుతాయి ఉగాది తర్వాత. మనం చెప్పుకుందాం. ప్రస్తుతము సింహరాశి వారికి దైవ బలం చేత గ్రహాలు అనుకూలిస్తాయి. ఇక్కడ కర్మదోషం చేత గ్రహాలు బాధింపబెట్టడం ఒకటైతే, దైవ బలం చేత ఆ బాధలోంచి బయటపడడం ఒక మార్గం. అటువంటి ఫలితమే సింహరాశిది. దైవ బలం బ్రహ్మాండంగా ఉంది సింహరాశి వారికి. తద్వారా ఆటుపోటులన్నీ కూడా ప్రథమంలోనే వెళ్ళిపోతాయి. అయితే చదువుకునేటటువంటి వాళ్ళు ఈ 3 నెలల్లో పెద్దగా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు లేవు. చదువుకోవడము, చెప్పిన మాట వినటం, ఇదంతా కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు పర్వాలేదు, ఉద్యోగ యోగము అన్ని రకాలుగా బాగుంది అనడానికి సింహరాశికి దైవ బలం కాపాడుతుంది. కావున ఏ గ్రహదోషం వచ్చినా ఇబ్బంది అయితే ఉండదు. ఎప్పటి వరకయ్యా? గురువు వారికి అనుకూలించేంతవరకు, అంటే జూన్ వరకు పర్వాలేదు. జూన్ తర్వాత కూడా గురువు మళ్ళీ లాభస్థానంలోకి రావడం, అది కూడా పర్వాలేదు. ఓవరాల్గా 2025 సింహరాశికి చదువులో, వ్యాపారంలో, ఉద్యోగంలో పెద్ద ఇబ్బందులు లేవు. అయితే శని మారిన తర్వాత సమస్యలు మొదలవుతాయి. అది ఉగాది తర్వాత ఉంటుంది, అది మనం చెప్పుకుందాం. ప్రస్తుతము ఈ సింహరాశి వారికి చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకుంటే విశేష ధన లాభం సంభవిస్తుంది. 2025 ప్రథమ దశలో సింహరాశి వారికి పెద్ద పెద్ద సమస్యలు, చికాకులు ఏవి రాకుండా ఈ పరిహారంతో రక్షింపబడతారు. ఏం చేయాలి? సింహరాశి వారు ప్రతిరోజు ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. 1. ఎప్పటి వరకు ఈ పరిహారం చేస్తే దోషం పోతుందండి? జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఉగాది వరకు ప్రతిరోజు ఇంట్లోనే పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకులతో సింధూరము రాయించి తమలపాకులతో పూజ చేయించండి. ఈ పరిహారం సింహరాశి వారు ఆచరిస్తే ప్రథమ దశ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి బ్రహ్మాండంగా యోగిస్తుంది. సింహరాశి వారికి పెద్ద పెద్ద సమస్యలు, చికాకులు, విపత్తులు రాకుండా రక్షింపబడతారు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.